దేవుడి దగ్గరికి వచ్చేసరికి చాలా నిర్లక్ష్య వైఖరిని మనం చూపిస్తాం. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే, మనకి ఈ యొక్క దేవుడు ఏమైతే చేయమన్నాడో, ఏమైతే పాటించమన్నాడో అవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి లోకంలో తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, తరువాత అని అలా మెల్లగా కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. అలా కాలాన్ని గడపడం ద్వారా ఒక విశ్వాసికి లేక రక్షించబడినటువంటి ఒక వ్యక్తికి వచ్చేటువంటి నష్టమేంటో, కష్టమేమిటో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మరి అందరూ కూడా శ్రద్ధగా మీరు వినండి. మనము అతి త్వరగా మనం ముగించుకుందాం. ఈ వాక్యం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే దేవుడు మనతో ఒక వినూత్నమైనటువంటి రీతిలో మాట్లాడబోతున్నాడు కనుక హోషేయ గ్రంథం నుండి 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి ఎవరైనా చదివి వినిపించగలరా? ఆ చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జోషువా ఎప్పుడు ఈ మాటను ప్రవచించాడు? ఎవరైనా చెప్పగలరా అమ్మా? జోషువా లేకపోతే యెహోషువా, హోషియా. జోషువా కాదు, హోషియా నేను ఇందాక చెప్పింది, సారీ బై మిస్టేక్ జోషువా అన్నాను, సారీ. హోషియా. ఈ హోషియా ఏ సందర్భములో ఈ ప్రవచనములు లేక ఈ మాటను పలికాడో మీలో ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు పలికాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు. ఏ బానిసత్వంలో ఉన్నప్పుడు అంటే, బబులోను ఆ చెరలో ఉన్నప్పుడు హోషేయ ఈ యొక్క ప్రవచనమును లేక మాటను పలకడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పిస్తాను. అందుకని ఓ యూదా, అంటే యూదా జాతి ప్రజలన్నమాట, ఓ యూదా, నీకు కోత కాలమును ఆయన నీకు నిర్ణయించి పెట్టాడు అని ఈ యొక్క ప్రవచనమును హోషేయ పలుకుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఒక మాటను స్పష్టం చేస్తున్నాడు. అదేమిటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని నేను మారుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. పరిస్థితిని మార్చేటువంటి వాడు నీవు నేను నమ్మినటువంటి యేసయ్య. హల్లెలూయా. ఆయన పరిస్థితులు మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఏ మనుషుడు మన పరిస్థితుల్ని మార్చలేడు. ఏ మనుషుడు మన పరిస్థితిని మెరుగుపరచలేడు. కానీ నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రమే మన పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి అతి దారుణముగా కష్టాల లోయలలో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉండి, నా పరిస్థితి ఎప్పుడు మారుద్ది, ఎవరు వచ్చి నా పరిస్థితిని మార్చగలరు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఇదిగో నీ కొరకే యేసయ్య ఈ మాట చెబుతూ ఉన్నాడు. నేను నా ప్రజల యొక్క పరిస్థితిని మారుస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగానే ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు నాకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఈ సంఘ పరిస్థితిని మార్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి మారాలని మనం ఎప్పుడు కోరుకుంటాం? పరిస్థితి మారాలని మనం ఎప్పుడు కోరుకుంటామంటే, పరిస్థితి మనం అనుకున్నట్టుగా లేనప్పుడు. అవునా? ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా మన జీవితం ఉండదో, ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా మన యొక్క కుటుంబం ఉండదో, ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా మన సంఘము ఉండదో, ఆ పరిస్థితులు మార్పు చెందాలని, ఎవరొకరు సహాయం చేయాలని, సహాయము కొరకు అర్థిస్తున్నటువంటి వారికి,
సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలకు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘాలకు యేసయ్య చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీ పరిస్థితిని నేను మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. అసలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, వారు చెరలో ఉన్నారు. బానిసులుగా వారిని ఒక ప్రాంతాన్ని దేశాన్ని కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉండగా వారు చెరలోనికి వెళ్ళారు. ఇంత అపశోపాలు ఎందుకు పడుతున్నారు? ఎక్కడున్నారు అసలు వీళ్ళు అని మనం చూస్తే, వీరు కానాను దేశంలోనే ఉన్నారు. కానాను దేశం అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినటువంటి భూమి. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, లేక తన పితరులకు అన్నాడు, నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను, అక్కడ ఏ బానిసత్వము మీకు ఉండదు, పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి, ఏ కొదువ ఉండదు, ఆశీర్వాదము నిత్యము మీకు ఉంటుంది, ఏ సమస్య ఉండదు, ఏ బాధలు ఉండవు, కడుపు నిండా తిండి, సొంత ఇల్లులు, సొంత భూమి, సొంత దేశం, దేశ దిమ్మరులుగా మీరుండరు. సొంత దేశాన్ని, సొంత ఇల్లును, సొంత ప్రాంతాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. ఏ లోటు లేకుండా ఆ ప్రదేశంలో మీరు ఉంటారు, ఏ కష్టం లేకుండా మీరు అక్కడ ఉంటారని దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చి ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలను పెట్టాడు. దేవుడు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుంది. ఇక్కడ దేవుడు చెప్పింది, వాగ్దానం చేసింది ఒకటైతే, ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి మరొకటి. ఏంటంటే, దేవుడేం చెప్పాడో వాటన్నిటికీ ఆపోజిట్గా జరుగుతుంది. ఏంటంటే, వారు ఏ పరిస్థితిని జయించి ఇక్కడికి వచ్చారో అదే పరిస్థితికి మరలా వారు వెళ్ళిపోయారు. అదే బానిసత్వ బ్రతుకు. అప్పుడు ఐగుప్తులో ఉంటే, ఇప్పుడు బబులోను సామ్రాజ్యం వారి చేతిలో ఇశ్రాయేలు ప్రజలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు. బబులోను సామ్రాజ్యం వారు ఎంత దారుణం కలిగినటువంటి వారో తెలుసా? ఎంత దారుణం వారంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే యవ్వనస్తులుగా ఉండి, మంచి బలము కలిగి ఉండి, ఎర్రగా బుర్రగా బలము కలిగి ఉండి ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో, ఈ వారు బానిసలుగా తీసుకువెళ్ళిపోయినప్పుడు ముసలోళ్ళు ఏం చేయరు. ఇక స్త్రీలు పిల్లలు అంటావా వాళ్ళని వదిలేస్తారు. కానీ యవనస్తులు, మంచి వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేసేవారంటే నపుంసకులుగా మార్చేసేటువంటి వారు. అంటే మగవారిని చెక్కగళ్ళ మార్చేసేవారు. మన భాషలో చెప్పాలంటే అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మగవారిని మంచి వయసులో, మంచి యవ్వన కాలంలో ఉండి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి ఆ జీవితాన్ని, ఎక్కడనో ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఎవరైనా ఆశపడతారు. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే, వీరి సంతానం అభివృద్ధి చెందకూడదు, వీరు మా కాళ్ళ కింద కుక్కల్లాగా పడుండాలని యవనస్తులు తీసుకువెళ్ళి వారిని ఎందుకు పనికిరానిటువంటి వారిగా, అంటే మన భాషలో చెప్పాలంటే చెక్కగాళ్ళలాగా మార్చేసేటువంటి వారు. వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అంత దారుణమైనటువంటి పరిస్థితికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకని అప్పగించబడ్డారు? ఎందుకని అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలకు ఏర్పడింది అంటే, ఎందుకో ఈరోజు మనము కారణం చూడబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చాలా తప్పులు చేశారు. అన్నీ చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు కనుక ఒకే ఒక్క తప్పుని ఈరోజు మనం ధ్యానించి మనం ముగించుకుందాం. ఆ తప్పే ఈరోజు నీలో ఉండొచ్చు, ఆ లోపమే ఈరోజు సంఘంలో ఉండొచ్చు. ఈరోజు మనము సరిచేయబడకపోతే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను సామ్రాజ్యానికి, ఆ యొక్క బానిసత్వ బ్రతుకుకు మరలా ఏ విధముగా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశములో ఉన్నా, ఎంత కానాను దేశములో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములో సంతోషకరమైనటువంటి నేల మీద వారు ఉన్నా, వారి పరిస్థితి ఎలా దిగజారిపోయిందో రేపు నీ పరిస్థితి కూడా ఆ విధముగానే దిగజారిపోద్ది.
దేవుని బిడలమైనటువంటి మనము, ముఖ్యముగా రక్షణ పొందినటువంటి విశ్వాసులు, నమ్మి బాప్తీసం పొందినటువంటి విశ్వాసులు, మీరు జాగ్రత్త కలిగి నీవు నేను నడుచుకోవాలి. లేకపోతే మనము కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు పట్టినటువంటి గతే మనకు కూడా పట్టుద్దని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తప్పేంటో, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ లోపాలు ఏమిటో దానిలో ఒకటి చెప్తానని చెప్పాను కదా. దాన్ని తెలుసుకోబోయే ముందు అసలు వీరి గురించి మనము బ్యాక్గ్రౌండ్ ఒకసారి ధ్యానిస్తే మనకు చాలా మంచిది. ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. అమ్మా, నేను ఒక అరగంట మాత్రమే చెప్తాను, అరగంట మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 25 నిమిషాలు మాత్రమే నా దగ్గర ఉంది. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 450 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో ఉన్నారు. అంటే బయట ప్రపంచం ఎలా ఉంటుందో వారికి తెలియదు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో వారికి తెలియదు. నిత్యము సైనికుల మధ్యలోనే, స్వతంత్రంగా బతకడానికి వారికి లేదు. వారు ఏ పని చెప్తే ఆ పని చేయాలి వారి జీవితం అంతా కూడా. 450 సంవత్సరాలంటే కొన్ని తరాలు దాటిపోయినాయి. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. కొన్ని అప్పట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ బతికేవారు కాబట్టి 100 సంవత్సరాలు వేసుకో. అంటే ఎన్ని తరాలు దాటిపోయినాయి? ఎన్ని తరాలు దాటిపోయినాయి? ఎన్ని దాటిపోయినాయి అమ్మా? 3 అంతరించిపోయాయి. 3 తరాలు అంతరించిపోయాయి. ఇంకొక తరం ఏంటంటే ముసలి వయసుకు వచ్చేసింది. అంటే 3 తరాలు, ఇంచుమించు 3-4 తరాలు బట్టి అక్కడే బానిసత్వ బ్రతుకులో తాతల కాలం నుంచి కూడా మగ్గిపోతూ ఉన్నారు. మీ ముత్తాత పేరేంటో, ఏం చేసేవాడు మీరు చెప్పగలరా? కానీ ఇశ్రాయేలు ప్రజలు చెప్పగలరు. ఎందుకంటే ఆ తాతల ముత్తాతల కానించి బానిసత్వ బ్రతుకులోనే 450 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయారు. మీ తాత ఇదే గుడిసెలో ఉండేవాడు రా, ఇదే మట్టి పిసికేవాడు, ఇదే బతుకు బతికాడు, ఎక్కడే చచ్చిపోయాడు, కప్పెట్టలేదు, తీసుకెళ్ళి అలాగా పడేశారు. మీ తాత. మనకు గుర్తింపు లేదు, మనకొక మంచి బ్రతుకు లేదు. తరతరాలు బట్టి ఈ విధంగానే చేసుకు వస్తూ ఉన్నాం. ఇదిగో ఇప్పుడు నీకు 5-6 సంవత్సరాలు వచ్చినాయా, నీకు ఇంకో 2 సంవత్సరాలు వస్తే నిన్ను కూడా పనిలో పెట్టేస్తారు. మనకు చదువులు లేవు, మనకి ఇల్లులు లేవు, ఏమీ కూడా లేవు. అంతా కూడా నిష్ఠూరమైనటువంటి పరిస్థితిని మన తాతల కాలం నుండి 4 తరముల దగ్గర నుండి ఇదే చేస్తున్నామని వారు ఎంతగానో బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక నాయకుడిని లేపాడు. ఆయన పేరే మోషే. మోషే ద్వారా ఏ విధంగా విడిపించాడంటే, గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారబంధకాలకి పూసిన తరువాత సంహారపు దూత, అంటే మరణ దూత, జాగ్రత్తగా వినాలి, మరణ దూత వారి ఇళ్ళలన్నీ కూడా దాటి వెళ్ళిపోయింది. ఆ రోజు వారికి విడుదల వచ్చింది. మరణము తప్పించుకొని వారు ప్రయాణాన్ని చేయడం ప్రారంభించారు. అంటే ఐగుప్తు దేశము నుండి బయటికి రావడం ప్రారంభించారు. బయటికి రావడం ప్రారంభించిన తరువాత పెద్ద ఎర్ర సముద్రం అక్కడ అడ్డొచ్చింది వారికి. ఈ ఎర్ర సముద్రం, ఐగుప్తు దేశము నుండి విడుదల పొంది బయటకు వచ్చాము రా బాబు, 4 రోజులు సంతోషంగా గడపలేదు. అప్పుడే ఎర్ర సముద్రం ఎదర, వెనకాలేమో సైన్యం. ఏం చేయాలో తెలియట్లేదని ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, మోషే ఎందుకయ్యా బాధపడతావు? నిన్ను పంపించడం నేను కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ చేతిలో ఉన్న కర్రను చాపు, నేను చేసేటువంటి కార్యం ఏంటో నువ్వే చూస్తావు అని మోషే కర్ర చాపగా ఎర్ర సముద్రం పాయలైపోయింది. వీరందరూ కూడా నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. అప్పుడు ఫరో సైన్యం కూడా మనం కూడా వెళ్ళిపోదామని రథాలతో ఊరికే వచ్చేస్తూ ఉంటే దేవుడు మరలా కర్ర చాపగా ఆ సముద్రం అంతా కూడా మూసుకుపోయి ఆ సైన్యం అంతా కూడా దాంట్లోనే చనిపోయారు. అప్పుడు వీరు సంతోషంగా పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీరు 40 సంవత్సరాలు పట్టింది కానాను దేశానికి చేరడానికి. ఎన్ని సంవత్సరాలమ్మా? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. 40 సంవత్సరాలు పట్టింది. 1 నెల రోజులు పని చేయకుండా, 1 నెల రోజులు పని చేయకుండా
ఖాళీగా రోడ్డు అంటా నడిచి వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు తినడానికి ఏమైనా దొరుకుద్దా? బతకగలవా నువ్వు? 10 రోజులు అలాగే నడుచుకుంటూ ఏమి పండించకుండా, ఏమి కొనుక్కోకుండా, ఏమి దొరకకుండా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, మహా అయితే వారం రోజులు నడుస్తావు. నీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగి నీకు బలాన్ని చేకూర్చి మహా అయితే వారం రోజులు నడుస్తావు. వారం రోజుల తరువాత గొప్ప కూలి అక్కడే పడిపోతావు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పంట పండించలేదు, సాగు చేయలేదు, ఏమీ కూడా కొనుక్కోలేదు. కానీ ఏది కావాలంటే అది దేవుడు తీసుకువచ్చి వారి యొక్క చేతిలో పెట్టాడు. పరలోక మన్నాను కురిపించాడు, తిన్నారు. మాంసం కావాలంటే పూరీలు తెప్పించాడు. అంత మాత్రమే కాదు, వారు పగలు రాత్రి నడవడానికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట. మేఘస్తంభం అంటే అర్థం ఏంటంటే ఏసీ అన్నమాట. ఏంటది? ఏసీ. ఏంటమ్మది? ఏసీ. ఏసీలో ప్రయాణం. మనకి మొన్నటి వరకు బాగా ఏం పట్టింది? ఎండలు పట్టేసాయి. ఇంట్లోనే ఉండలేకపోయేవాళ్ళం. హాల్లోకి వచ్చి కూర్చున్నా వేడి మంటలు వచ్చేసి, పోనీ బయటకు వచ్చి తిరుగుదామన్నా వేడి, చెమటలు కారిపోయి చిరాకు వచ్చేసి, బాబు ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు ఈ నెల అనిపించేది మనకి. కానీ ఎప్పుడైతే మొన్న శుక్రవారం బుధవారమో ఎప్పుడో మనకి మేఘం పట్టింది, వర్షం కూడా కాదు, మేఘం పట్టి కొద్ది గాలులు వేయగానే ఆ రాత్రి మనం ఎవ్వరం కూడా ఏసీలు వేసుకోలేదు. అవునా? ఎందుకనంటే మనకి చల్ల కూలింగ్ అయిపోయింది. చక్కగా గది కిటికీలు తెరుచుకొని ఫ్యాన్ వేసి పడుకున్నాం. ఎందుకంటే ఏసీ అవసరం లేదు. బయటంతా ఆ మబ్బు గాలికే వాతావరణం అంతా వేడైపోయినటువంటి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. మేఘస్తంభం అంటే అదే. ఎండలో ఏసీ కూల్గా వెళ్ళారనమాట. ఎలా వెళ్ళారమ్మా? కూల్గా వెళ్ళారు. పక్కన ఎండ, కింద నుంచి ఎండలో ఇసుక ఎలా కాలిపోద్ది, కనీసం కాలు కూడా పెట్టలేం, చర్రని కాలిపోతుంది. అలాంటి ఇసుకలో కూడా పైనుంచి వేడి, కింద నుంచి వేడి, ఎలా ప్రయాణం చేశారు? గుడారాలు వేసుకున్నా ఎడారిలో ఉండలేం. కానీ దేవుడు అన్నాడు, పగలు మేఘస్తంభం వలె ఉన్నాడా అంటే వారు వెళుచున్నటువంటి ఆ ప్రదేశం అంతా మేఘస్తంభం కూల్గా, ఎండ ఏమి కూడా లేకుండా కూల్గా, వారు అలసిపోకుండా దేవుడు వారిని నడిపించాడు. రాత్రి అగ్ని స్తంభం వలె అంటే ఇసుక ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే పగలేమో ఎండగాసినప్పుడు బాగా వేడైపోద్దంట, రాత్రి అయ్యేసరికి మరలా చల్లగా అయిపోతూ ఉంటుందండి. కనుక ఆ చలికి వారు వణికిపోకుండా, చలికి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయమ్మా? అందుకనే మనకి ఎండాకాలం అంతా కూడా రోగాలు తక్కువ ఉంటాయి. చలికాలం, వర్షాకాలం కానీ చలికాలం వచ్చిందంటే తుమ్ముతారు, దగ్గుతారు. ఆడిది ఎక్కడ మనకు అంటుకుంటుందని మనం ముక్కు మూసుకుంటాం. ఆడి వల్ల మనకి కరోనా అంటుకుంటుందని దూరంగా వెళ్ళిపోయి అక్కడెక్కడో కూర్చుంటాం. ఎక్కువ రోగాలు వస్తాయి, జ్వరాలని, డెంగ్యూ అని, అదని ఇదని, ఏవేవో మనకి జలుబులని, అవని ఇవని వచ్చి హెల్త్లు బాగో. అందుకని దేవుడు వారికి అగ్ని స్తంభం వలె ఉండి ఆ రాత్రిపూట కూడా ఏ విధమైన ఆ కీడు వారి దరికి చేరకుండా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, ఏమి మనకలాగా పండించకుండా, ఏమి కొనకుండానే సమృద్ధి ఆహారం ఇచ్చి 40 సంవత్సరాలు నడిపించాడంట ఆయన. హల్లెలూయా! ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఎంతలా దేవుడు నడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి తీసుకుని వచ్చి ఆయన కోరింది 2 విషయాలు. ఎన్ని కోరాడు? దేవుడికి పెద్ద కోరికలే ఉండవు, నీకులాగా నాకులాగా. అని 2 విషయాలు కోరాడు ఇశ్రాయేలు ప్రజల్ని. నేను ఎంత చేశాను, మీకు బానిసత్వ బ్రతుకుని విడిపించాను, ఏమి మీరు పండించకుండానే సమృద్ధి ఆహారం ఇచ్చాను. పండించుకునేవాడు కూడా వర్షం కోసం చూసి ఆకలి దప్పులతో మాడిపోతున్నారు దేశాలన్నీ కూడా. కానీ మీరు ఏమి కూడా పండించకుండానే సమృద్ధి, ఎవడు ఎంత తింటంత ఆహారం ఇచ్చి 40 సంవత్సరాలు పని పాట లేకుండా మిమ్మల్ని లాక్కొచ్చాను, తీసుకుని వచ్చి కానాను దేశంలో కూర్చోబెట్టాను. మీరు నాకు 2 విషయాలు చేయాలి. ఒకటి ఏమిటంటే నా మాటకు మీరు లోబడాలి. 2 ఏమిటంటే నా యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా
మీరు నన్ను ఆరాధించాలి. ఈ రెండే దేవుడు కోరాడమ్మా. ఒకటేంటి? దేవుని మాట వినాలి. రెండవది దేవుణ్ణి ఆరాధించాలి. ఇదొక్కటే, ఈ రెండే దేవుడు అడిగింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే దేవుని మాట వారు వినలేదు. అందుకనే ఎడారిలో చాలామంది చచ్చిపోవడం ప్రారంభించారు. ఇక ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారిలో చాలామంది ఎడారిలోనే నశించిపోయారు. ఇద్దరు వెళ్ళారు. ఆ ఇద్దరు కొరకు కూడా వాక్యం ఏమని రాయబడిందంటే, యెహోషువ కాలేబులు ఇరువురు కూడా దేవుని మాటను వినేటువంటి వారు, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని లేక దేవుణ్ణి మాత్రమే ఆరాధించేటువంటి వారు. మీరు మధ్యలో ఒక దూడబొమ్మను చేసుకుని ఆరాధించారు. మధ్యలో దేవుడు వద్దయ్యా అంటే సణుగుతూ గొనుగుతూ దేవుణ్ణి తిట్టేసి సేవకుణ్ణి తిట్టేసి వీళ్ళందరూ కూడా మధ్యలో నశించిపోయారు. దేవుని మాట వెనుక దేవుణ్ణి, యేసయ్యను మాత్రమే లేక యెహోవా దేవుణ్ణి ఆరాధించక అందరూ కూడా నశించిపోయారు, చచ్చిపోయారు. కొంతమంది అగ్నిలో కాలిపోయారు, కొంతమంది సర్పముల చేత కాటివేయబడ్డారు, కొంతమంది అమితముగా తిని ఆ దుర్వాసనతో వారికి జబ్బులు వచ్చి చచ్చిపోయారు. ఈ విధముగా దేవుని మాట వినక, దేవుణ్ణి ఆరాధించక, ఈ రెండు కారణాల చేత ఇశ్రాయేలు ప్రజలు ఒక్కడ కూడా లేకుండా అందరూ నశించిపోయారు. ఆఖరికి మోషే కూడా దేవుని మాట వినకనే కానాను దేశంలోనికి ఏం చేయలేకపోయాడు? ప్రవేశించలేకపోయాడు, కాలు పెట్టలేకపోయాడు. గొప్ప భక్తుడే, కానీ దేవుని మాట వినక. కానీ యెహోషువ కాలేబులు మాత్రం దేవుని మాట విన్నారు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించారు. హల్లెలూయా. కనుక వారు కానాను దేశంలోనికి ప్రవేశించారు. కానాను దేశంలోనికి చేరిన తరువాత కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేనటువంటి వారిగా, దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. గనుకనే దేవుడు వారిని ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి లేక బానిసత్వ బ్రతుక్కి వారిని అప్పగించేశాడు. అమ్మా, ఇప్పుడు నీ గురించి ఆలోచిద్దాం, మన గురించి ఆలోచిద్దాం. ఈరోజు రక్షణ పొందినటువంటి నీవు, దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణం నర్పించి తన రక్తాన్ని కాచి తన రక్తమును మన నుదుటి పైన ఆయన రాశాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. మరణము నుండి ఆయన మనల్ని తప్పించాడు. మరణము నుండి తప్పించబడినటువంటి మనము ఏం చేశామంటే దేవుణ్ణి మనం నమ్ముకొని బాప్తిసం పొందాం. అదే ఎర్ర సముద్రంలో నుండి వారు వెళ్ళినది బాప్తిసానికి సూచనగా ఉంది. అందరూ చాలామంది సేవకులు చెప్పేదే ఇది బాప్తిసానికి సాదృశ్యంగా ఉంటే, బాప్తిసం పొందిన తరువాత లేక ఎర్ర సముద్రం దాటిన తరువాత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కోరింది రెండే. ఏమిటంటే, నా మాట వినండి, నన్ను ఆరాధించండి. రక్షణ పొందిన తరువాత దేవుడు నీ యొద్ద నుండి నీ డబ్బు ఆశించడం లేదు, నీ పలుకుబడి ఆశించడం లేదు, నీ గొప్పతనం ఆశించడం లేదు, నీ బలం ఆశించడం లేదు, నీ అందాన్ని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు ఆశించేది రెండు. రక్షించబడిన నీవు, మారు మనసు పొందినటువంటి నీవు నీ జీవితంలో రెండు దేవుని కొరకు చేయాలి. ఒకటి, ఆయన మాట వినాలి. రెండు, ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. కానీ ఇది కూడా చేయలేని దద్దములు ఉంటారు. వర్తమానం చెప్పేటప్పుడు నిద్రపోతున్నారు చూడు, నిద్రమోహాలు చాలా మంది ఉన్నారు. నా మాట వినయ్యా అని దేవుడు చెప్తే నిద్రపోతారు వచ్చి. అయ్యి బాబు, మా కుటుంబంలో బోలు శోధనలు వచ్చాయి, మరి వచ్చి నిద్రపోయావా? ఎక్కడ సుఖపడితే అక్కడ కష్టపడతావు, ఎక్కడ కష్టపడితే అక్కడ అంతే. దేవుడి మందిరంలో విశ్వాసంతో నువ్వు ఆరాధించి నిద్రపోకుండా, నిద్ర కూడా పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని అమూల్యమైనటువంటి దేవుని మాట నీ హృదయంలో దాచుకుంటే, బయటికి అంటే నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ ఇల్లు దేవునిలో బలపడుచు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఎక్కడికి వచ్చి సుఖాన్ని కోరుకున్నావు అనుకో, నువ్వు అక్కడికి వెళ్ళి కష్టపడాలి. ఏది కావాలి నీకు? కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికి వచ్చి సుఖపడిపోతారు, నిద్రపోతారు చక్కగా. పైనుంచి కింద వరకు చెమటలు కారిపోతుంటే మహాతల్లులకి ఎలా నిద్ర వస్తుందో,
నరకంలో దేవుడు ఎలాంటి వాళ్ళు నరకంలో వేసినా వీళ్ళు నిద్రపోతూనే ఉంటారేమో నాకు తెలిసే. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందిన వాడిని కూడా దేవుడు అంటున్నాడు, అమ్మ నువ్వు చేయవలసింది రెండే రెండు పనులు. ఒకటి, నా మాట నీవు విను, నా మాట విను. రెండోది, నన్ను ఆరాధించు. రెండు పనులు. రక్షణ పొందావు కదమ్మా, దేవుడు నిన్ను కోరుకునేది అదే. కానీ అది కూడా చేయకుండా మన జీవితంలో మనం ఏం తెచ్చుకుంటున్నామంటే శాపాన్ని, శ్రమను తెచ్చుకుంటున్నాం. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతో చెప్పాడు, ఎన్నో సంవత్సరాలు టైం ఇచ్చాడు, కానీ వారు దేవుని మాట వినలేదు. దేవుని సరిగ్గా ఆరాధన చేయలేరు. కొంతమంది ఉంటారమ్మా, కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే మందిరానికి వస్తారు, క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు, క్రమం తప్పకుండా ఉపవాసకూటాలకు వస్తారు, క్రమం తప్పకుండా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి, ఎక్కడ సభలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఒకటి పాటిస్తారు కానీ రెండోది పాటించరు. ఏంటంటే దేవుని మాట వినడం ఉండదు. దేవుణ్ణే ఆరాధిస్తావు, యేసయ్యమ్మ దేవుడు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని మందిరానికే వస్తావు, మీటింగులకే వెళ్తావు, కానీ దేవుని మాటేనో నీకు ఒరిగిపోయింది ఏముంటుంది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి మనము గమనించుకుంటూ ఉండాలి. రెండు ఉండాలని చెప్పాడు దేవుడు. కొంతమంది దేవుని మాట వింటూ ఉంటారు, బాగానే ఉంటారు, చర్చిలోకి వచ్చి చాలా భారంగా ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు, చాలా బాధ్యతగా ఉంటారు, దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు, వేరొకటి చేయరు. కానీ మందిరానికి రారు, ఉపాసకూటాలకు రారు, దేవుని కూటాలు ఎక్కడైనా సంఘ తరపున పెడితే రారు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి నీలో నాలో లేకపోయినా అమ్మా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడలేం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదే లోపం. దేవుని మాట వినకే వారు ఆ పరిస్థితిని తెచ్చుకున్నారు. దేవుని మాట వినాలి, రెండు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. వీరు చేసినటువంటి ఆ యొక్క లోపాల్లో ఒకటి మీతో చెప్తానన్నాను కదా, అది నేను చదివిస్తాను చూడండి. అదే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ముళ్ళ కంచె దాని మార్గమునకు అడ్డుగా వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టెదను. అమ్మా అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఈ పరిస్థితికి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి ఒకానొక కారణం ఏమిటంటే ముళ్ళ కంచె దాని యొక్క మార్గములో అడ్డుగా నేను వేస్తాను. అంటే దేవుడు ఆశించిన రీతిగా నువ్వు ఎదగకపోతే దేవుడు నిన్ను ఆపేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. రక్షణ పొందిన వారితో దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆశించినట్టుగా నువ్వు ఎదగాలి, దేవుడు ఆశించినట్టుగా నువ్వు ఎంతో దూరము దేవుని కొరకు నువ్వు ప్రయాణం చేసిన వాడుగా ఉండాలి. లేకపోతే దేవుడు అంటున్నాడు, స్వయంగా ఆయనే నీ మార్గములో ముళ్ళ కంచె వేసి నువ్వు వెళ్ళే మార్గము నీకు కనబడకుండా నీ బతుకులో ఒక అడ్డుగోడ కట్టేస్తాడంట దేవుడే. జాగ్రత్తగా వింటున్నవారు 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అమ్మా రక్షణ పొంది ప్రభు బలలో పాలు పొందేటువంటి విశ్వాసులారా, నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందిన తరువాత ఎదుగుదల నీలో కనపడాలి. రక్షణ పొందిన తరువాత ఎదుగుదల నీ ఆత్మీయ జీవితంలో కనపడాలి. దేవుణ్ణి నమ్ముకున్న తరువాత డబ్బులో ఎదుగుదల చూస్తున్నావు, నీ పిల్లల బతుకులో ఎదుగుదల చూస్తున్నావు, నీ పిల్లల ఉద్యోగాలు చూస్తున్నావు, ఇల్లు మీద ఇల్లులు కట్టుకుంటున్నావు, నీ ఆరోగ్యము మెరుగుదలను చూస్తున్నావు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను చూడడం లేదు.
ఆత్మీయ ఎదుగుదలను పట్టించుకునే నాదుడే లేడు. చర్చి దగ్గరే బూతులు తిట్టుకునే వారు ఉన్నారు. అయ్యా, మీ సంఘానికి వస్తున్న వారే ఇదిగో మీ సంఘానికి వస్తున్నారు, మీ సంఘానికి వస్తున్నారు, మీ సంఘానికే మొహం మీద చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. మొహం మీద చెప్పుతో కొట్టినట్టు. రక్షణ పొందిన తర్వాత ఎదుగుదల దేవుడు కోరుతున్నాడు నీ దగ్గర నుండి. రక్షణ పొందినటువంటి నీవే ఎలక్షన్ టైంలో రోడ్లంటే డబ్బులు నువ్వే పంచుతున్నావు. సిగ్గు లేకుండా మరలా నా ఇంటికి వచ్చి అడుగుతున్నారు, అయ్యగారు డబ్బులు తీసుకోండి అని. దేవుని మందిరం ముందే నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వు, పంచుకుంటూ. విశ్వాసుల యొక్క పిల్లలే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎక్కడుంది? ఎదుగుదల ఎక్కడుంది? సంఘం పెద్దదైతే సరిపోదు, ఎదుగుదల కావాలి. ఎదుగుదల లేకపోతే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ముళ్ళ కంచె నేనే వేస్తా. దేవుడే నీ చెయ్యి వదిలేస్తే, ఇశ్రాయేలు ప్రజల యొక్క చేతిని దేవుడు వదిలేస్తే, ఆ బబులోను ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి తప్పించేటువంటి వాడు ఒక్కడు లేడు. గొప్ప గొప్పలు బోలు మంది ఉన్నారు. దానియేలు ఉన్నాడు, బోలు మంది ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలో ఆ బబులోను చెరలో పట్టబడినటువంటి వారు ఎవరి వల్ల కాలేదు బయటికి తీసుకురావడం. ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వ బ్రతుకు నుండి బయటికి రప్పించడం ఎవరి వల్ల కాలేదు. మరలా దేవుడే కనికరించి వాళ్ళ ఏడుపును చూసి దేవుడే చెయ్యి చాపంటున్నాడు, నేను నా ప్రజలను బయటికి రప్పిస్తాను. నీ జీవితంలో దేవుడు ముళ్ళ కంచేస్తాడు. ఎదుగుదల కావాలి నీకు. నేను సాగిపోతున్నాను, నాకేం అవ్వట్లేదు అనుకుంటున్నావేమో. నీ టైం దగ్గర పడింది, నీ టైం దగ్గర పడింది. జాగ్రత్త. ప్రతిరోజు నీది కాదు, ఇది కడవరి కాలం. అందుకే దేవుడు అంటున్నాడు, అంచె దినాల్లో నమ్మకస్తులని సంఘాల్లో నేను కనుగొంటానా. నమ్మకస్తులు, నటించేవారు కాదు. ఒక లోపం నీలో ఉందా, ఒప్పుకొని విడిచిపెట్టు. తెలుసో తెలియకో తప్పిపోయావు, తెలుసో తెలియకో వెళ్ళావు, తెలుసో తెలియకో చేసావు. అది తప్పని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఆ మార్గం దగ్గరికి నువ్వు మరలా వెళ్ళకూడదు. చేసిన తప్పే మళ్ళీ చేస్తావు. బతికే మళ్ళీ బతుకుతావు. ఎక్కడ రక్షణ పొందావు నువ్వు? నీకు ఇశ్రాయేలు ప్రజల పెద్ద తేడా ఏముంది? నీ జీవితంలో ఏదైనా శోధన, కష్టం వస్తే, కన్నీరు వస్తే, జరగకూడదు ఏదో నీ కుటుంబంలో జరిగితే దేవుని మీద నేరోపణ మోపుతావు. ఎవడిచ్చాడు నీకు హక్కు? ఎవడిచ్చాడు నీకు? నీ బ్రతుకే ఒక నటన, నీ జీవితమే ఒక వేషధారణ. శాపం కాకపోతే ఆశీర్వాదం వస్తుందా? తిరిగి మరలా దేవుని మీద నేరోపణ చేస్తావు. నువ్వేదో పెద్ద పరిపూర్ణుడు అయినట్టు. దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే వాడు కోయను. నువ్వు శాపాన్ని విత్తుకుంటే నీ బతుకు, నీ కుటుంబం శాపంగానే ఉంటుంది. నువ్వు సమాధానాన్ని విత్తుకుంటే నీ కుటుంబంలో, నీ సంఘంలో సమాధానం ఉంటుంది. నువ్వు నీతిని విత్తితే నీ జీవితము నీతిగా ఉంటుంది. చెడు మార్గాలు
ఇష్టం వచ్చినటువంటి ఈ లోకంలో జీవించేటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం, ఆ విత్తనాలు నువ్వు విత్తుతే లోక సంబంధం అంటే నాశనకరమైనటువంటి పంటనే నువ్వు కోస్తావు. ఆశీర్వాదం ఎక్స్పెక్ట్ చేయకో. మనము మారాలి. రక్షించబడి బాప్తిసం పొందినవారు, మనం బాప్తిసం పొందనోడు ఆడు సగం అటు ఇటు ఉంటాడంటే ఆడు గురించి ఒరే మార్రా బాబు అని బతిమాలుతాం. ఎందుకంటే రక్షణ పొందలేదు కాబట్టి. రక్షణ పొందామంటే అన్నీ తెలుసుండే రక్షణ పొందుతాడు ఎవడైనా. మీ పిల్లల్ని పంపకండి అలాంటి చోటకి. అలాంటి పనులు చేసుకునే లోకంలో బోలు మంది ఉన్నారు. నువ్వు లేకపోతే ఆగిపోద్దా? దేవుని భయం లేదా? దేవుని భయం అంటే ఏంటో తెలిసేటువంటి రోజు నీ జీవితంలో రాబోతుంది. గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకో. ఎవడ కుటుంబంలో అయినా రాసి పెట్టుకో, నీదైనా నాదైనా. దేవుని భయం అంటే ఏంటో తెలియపించేటువంటి రోజు ఒకటి నీ బతుకులో, నా బతుకులో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుడు రప్పించబోతున్నాడు. ఏం కంగారు పడకు, ఏం కంగారు పడకు. తిరుగు. నువ్వెంత తిరుగుతావో, ఎంత హేళన చేస్తావో, ఎంత తిట్టుకుంటావో, ఎంత ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో, దేవుని సన్నిధానం విడిచిపెట్టి, దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి ఎంత దూరం పరిగెట్టు. నీ ఓపిక. నువ్వు దేవునికే సవాల్ చేస్తావు. నీ ఓపిక. దేవునితో నాటకాలు ఆడుతున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, ముండ్ల కంచె దాని యొక్క మార్గంలో నేను వేస్తాను, దానికి దారి కనబడకుండా అడ్డుగోడ. నీ కుటుంబంలో పరిస్థితులకి సొల్యూషన్ కనపడదు. నీ కుటుంబంలో సమస్యలకి సొల్యూషన్ నీకు రాదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధి బాధలకి విముక్తిని పొందుకోలేవు. ఎందుకంటే అడ్డుగోడ మార్గం కనబడకుండా దేవుడే కడుతున్నాడు. జాగ్రత్త. నీవైనా నేనైనా పోయినటువంటి దారికి మరలా నువ్వు వెనక్కి తిరిగి రాకో. లోకంలో ఉన్నవాడు గొప్పతనం ఏంటి? దేవునిలో నీకు కనిపించలేనటువంటి గొప్పతనం ఏంటి? దేవుడి కంటే లోక స్నేహాలు నీకు గొప్పగా కనబడుతున్నాయా? నువ్వు దెబ్బతినే రోజు అతి త్వరలోనే ఉంది. జాగ్రత్త. ఎవరైనా సరే, ఈ వాక్యం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఐదరు పురుషులు కానీ స్త్రీలు కానీ, నీ గర్వము అణిచేటువంటి రోజు ఒకటి రాబోతుంది. దేవుడు అంటున్నాడు, ఇది విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో రక్షణ పొందలేని వారితో ఈ వాక్యము ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు, కానీ రక్షణ పొందుతున్నటువంటి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నాతో మాట్లాడుతున్నాడు. ఎదుగుదల. ఇశ్రాయేలు ప్రజల్లో అనేక సంవత్సరాలు చూశాడు. ప్రవక్తల వెంబడి ప్రవక్తలు పంపించాడు, మాట్లాడాడు ప్రవచనంతో. మారో. ప్రవచనం వచ్చినప్పుడేమో అయ్య బాబోయ్ దేవా. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏమో మరలా నీకు యాదవ బతుకు. చెప్పాడు దేవుడు. ఆ బ్రతుకులో దేవుడే ఇశ్రాయేలు ప్రజల బ్రతుకుల్లో ముళ్ళ కంచెని వేసింది. ఇది నా మాటలు కాదు, వాక్యం. అందుకనే రెఫరెన్స్ చదివించాను. అట్టి మార్గములో అడ్డుగా ముళ్ళ కంచి వేస్తాను. నువ్వు ఏ మార్గం గుండా నువ్వు ఎలా వెళ్ళినా నీకు ఆశీర్వాదం ఉండదు. నీకు శాపమే ఎదురొస్తుంది, అడ్డులు ఆటంకాలు ఎదురొస్తాయి. దేంట్లోనూ సఫలీకృతం అవలేవు. దేవుడే నీ జీవితంలో ముళ్ళ కంచె వేస్తున్నాడు అంతే. ఎందుకంటే దేవుడు చూశాడు. నువ్వు రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయింది. ఇంచుమించు ఒక 50 ఉంటుందా, ఒక 30 ఉంటుందా, ఒక 20 సంవత్సరాలు ఉంటుందా నువ్వు రక్షణ పొంది? 20 సంవత్సరాలుగా దేవుడు చూస్తున్నాడు, 50 సంవత్సరాలుగా దేవుడు చూస్తున్నాడు, 10 సంవత్సరాలుగా దేవుడు చూస్తున్నాడా? ఎదుగుదల. ఈరోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు దేవుడు చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఎంతను ఇవ్వట్లేదా? ఫలాలను ఇవ్వటం లేదా?
దేవుడు ఉపమానం చెప్తున్నాడు. ఒక తోటమాలితో అంటున్నాడు, అయ్యా అది యజమానుడు వచ్చి అంటున్నాడు, ఆ చెట్టు తీసేయ్ అయ్యా, ఉంచు ఒకరోజు ఈ సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం. మా ఇంట్లో మా మమ్మీ నిమ్మకాయ చెట్టు వేసింది, నిమ్మకాయ మొక్క, నిమ్మకాయలు కాస్తాయి కదా అని. మొన్నటి నెలలో మేము బిర్యానీ చేసుకుంటున్నాం. మేము అప్పటికప్పుడు తినాలనిపిస్తే వెంటనే చేసుకుంటూ, ఎవరైనా అంతే కదా, వెంటనే మాకు ఆలోచన వచ్చేసరికి టైం 6 అయింది. 6 అయితే మేము వెతుక్కుంటూ ఉన్నాం. 6ంటికి ఎవరిని పంపుతాం? అందరూ తినేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, పనిలో ఉంటారు. సరే నిమ్మకాయ చెట్టు వేసాం కదా, మనకి నిమ్మకాయ పెట్టుకొని నిమ్మకాయ కావాలని చెట్టు దగ్గరికి వెళ్తే కాయలు, ఆకులు మాత్రం పచ్చగా భలే ఉంది. సరేలే పోన్లే వదిలేసాం. కష్టపడి ఎక్కడో చోట తెచ్చుకున్నాం. తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్యన మళ్ళీ చేసుకున్నాం. ఏదో నాన్ వెజ్ ఏదో కూర అయితే నిమ్మకాయలు లేవు, సరే మనకి నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందని మరలా చెట్టు దగ్గరికి వెళ్ళాం, నిమ్మకాయలు లేవు. దానికి ఎన్ని చేయాలో తెలుసా? మంచి మట్టి కొనేవాళ్ళు, ఎర్ర మట్టి ఏదో కలిపిస్తాడు, ఆ మట్టి కొనాలి. మళ్ళీ దానికి 200 ఎట్టు 300 ఎట్టు మళ్ళీ ఆ మట్టి కొనాలి. కొన్నా మట్టి మన మట్టి పని చేయదు, ఆ మట్టి వేసి మళ్ళీ నేను ఎరువులో లేకపోతే పేడో ఏదో అడిగి మళ్ళీ అదేసి అన్నీ వేసి పెంచిన ఇప్పుడు వచ్చి ఒక్క నిమ్మకాయ కాయలేదు అది. అప్పుడు 2 సార్లు చూసి మాకే సిరాకు వచ్చింది. ఎందుకు ఆ నిమ్మకాయ తీసేసి పడేసి ఏదైనా కాటన్ మొక్క అయితే అందంగా పెరుగుతుంది, మాకే సిరాకు వచ్చింది. దేవుడు నీ వైపు చూస్తున్నాడు 10 సంవత్సరాలు బట్టి. 2 సార్లు 2 నెలల్లో 2 సార్లు వెళ్ళిన మాకే చిరాకు వచ్చి తీసిపడే చెత్త చెట్టు ఎందుకు అనుకున్నాం. 40 సంవత్సరాలు బట్టి దేవుడు నిన్ను చూస్తున్నాడు, 10 సంవత్సరాలు బట్టి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బతుకులో బతుకు లేదు, కాయలేమి కాయడం లేదు. దేవుడు ఆశించేటువంటి ఒక్క ఫలము కూడా నేను కాయకపోతే దేవుడు అంటున్నాడు, ఆ చెట్టుని తీసి దాన్ని అగ్నిగుండములో వేసే. ఆ సమయం ఇదే తెలుసా? ఆ సమయం ఇదే. దేవుడు ఫలించిన ప్రతి చెట్టును పెరికివేసేటువంటి సమయం ఇదే. దాన్ని కడవరి దినాలంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందిన నువ్వు జాగ్రత్త. రక్షణ పొందిన వాడికి క్షమాపణ ఉన్నది దేవుని దగ్గర. ఎందుకంటే అన్నీ తెలిసే నువ్వు చేస్తున్నావు గనుక. నీకైనా నాకైనా తెలిసి నువ్వు తప్పులను దిగజారిపోతున్నావా? దేవుడు ఆశించేటువంటి ఎదుగుదల నీలో లేదా? నీ జీవితంలో దేవుడు ముళ్ళ కంచె వేసి తరువాత నీ భవిష్యత్తుకి కూర్చున్నటువంటి మార్గం, నీ దారిలో అడ్డుగోడ కడతానంటే అర్థం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు కూర్చున్నటువంటి ఆ యొక్క ఆలోచన దేవుడు అక్కడ అడ్డుగోడ కడతాడు. నీ బతుకులో బతుకు ఉండదు. ఎక్కడున్నవాడు అక్కడే ఆగిపోతావు. అది మన జీవితాల్లో ఉండకుండా ఉండాలి అంటే మనము 2 విషయాలు దేవుడు కోరుతున్నాడు. 1 దేవుని మాట వినడం, 2 దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం. హల్లెలూయా. ఆ రెండిటిని మన జీవితాల్లో మనము అనుభవిస్తూ, ఈ 2 విషయాలు మన జీవితంలో గుర్తుపెట్టుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో మనము నమ్మకముగా ముందుకు సాగిపోదాం. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక.